మందుబాబులకు షాకింగ్ న్యూస్. 4 రోజుల పాటు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. అయితే హైదరాబాద్ పరిధిలో మాత్రమే వైన్స్ షాపులు క్లోజ్ కానున్నాయి. ఏప్రిల్ 23న జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 4 రోజుల పాటు నగరంలోని అన్ని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 21న సాయంత్రం 4 గంటల నుంచి 23న సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ జరిగే 25వ తేదీ రోజున కూడా వైన్స్ మూసి ఉంచాలని పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున గౌతమ్ రావు, ఎంఐఎం తరపున మిర్జా రియాజ్ ఉల్ హసన్ బరిలో ఉన్నారు. దానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 4 రోజుల పాటు నగరంలోని అన్ని మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. ఈ నెల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 21న సాయంత్రం 4 గంటల నుండి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూడా వైన్స్ మూసివేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ జరిగే 25వ తేదీన కూడా వైన్స్ మూసి ఉంచాలని పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున గౌతమ్ రావు, అలాగే ఎంఐఎం తరఫున మిర్జా రియాజ్ ఉల్ హసన్ భారీలో ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి కానీ టీఆర్ఎస్ నుంచి కానీ అభ్యర్థులని ఎవరిని కూడా నిలబెట్టలేదు. సర్వసాధారణంగానే హైదరాబాద్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే యూజువల్ గా అందరూ కూడా ఆల్కహాల్ అనే కన్జ్యూమ్ అనేది రెగ్యులర్ బేసిస్ గా, అంటే కొంతమంది రోజువారీగా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 4 రోజుల పాటు ఇప్పుడు వైన్స్ 3 రోజుల పాటు వైన్స్ మూసివేయడం పట్ల అందరూ కూడా ఒక రకంగా మందుబాబులకి ఇది షాకింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ప్రలోభాలకి గురి చేయకుండా ఓటర్లకు, అలాగే ఓటర్లు కూడా మద్యం సేవించి ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకే ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. కానీ మందుబాబులకు మాత్రం ఈ 4 రోజుల పాటు ఒక రకంగా షాక్ అని చెప్పాలి. ఎందుకంటే 4 days వైన్స్ క్లోజ్ అవడం అనేది కూడా వారందరికీ, అంటే డైలీ వారి లేబర్ పనిచేసే కష్టపడి దాదాపు 10 నుంచి 11 గంటలు పనిచేసి ఎండలో, అలాగే స్ట్రీట్ వెండర్స్ తో పాటు ఇంకా వేరే చిన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ గా వర్క్ చేసి అలసిపోయే వాళ్ళు బడలిక చేత తీరేటందుకు ఒక క్వార్టరో బీరో సేవిస్తూ ఉంటారు. సో వారందరికీ ఈ 4 రోజుల పాటు షాకింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి, అంటే మద్యం వైన్స్ ఓపెన్ ఉంటే ఈ ఎన్నికల్లో ఇన్ఫ్లుయెన్స్ తో పాటు అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఉంటాయని ముందస్తు జాగ్రత్తగా కూడా పోలీస్ శాఖ ఈ డెసిషన్ తీసుకుంది. 4 రోజుల పాటు వైన్స్ అయితే మూసివేయడం అయితే జరుగుతుంది హైదరాబాద్ నగరంలో. సందీప్. థ్యాంక్ యూ శ్రీచరణ్.